నమస్కారం. నా పేరు కే అపర్ణ స్వాతి. నేను గుంటూరు అమరావతి రోడ్లో ఉన్న శ్రీనిక జనరల్ న్యూరో కేర్లో న్యూరాలజిస్ట్గా పనిచేస్తున్నానండి. ఈరోజు మనం ఎపిలెప్సీ అంటే ఏంటి, అది ఎలా ప్రజెంట్ అవ్వచ్చు పేషెంట్ మీద అని చూద్దాం. ఎపిలెప్సీ అంటే ఉదాహరణకి ట్రాన్స్ఫార్మర్లా చూడొచ్చు. ట్రాన్స్ఫార్మర్ నుంచి మనకి కరెంట్ ఇంటి వరకు ఎట్లా సప్లై అవుతుందో అలాగే నరాలు బ్రెయిన్ నుంచి మన ప్రతి అవయవంకి నరాలు కనెక్ట్ అయి ఉంటాయి. ఈ కరెంటు మామూలుగా పాస్ అవుతే ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లో ఎక్సెస్ ఫైరింగ్ అయింది అనుకోండి, ఇప్పుడు మన ఇంట్లో టీవీ కానీ రేడియో కానీ ఎట్లా పాడవుతాయో అలాగే మన ఆర్గన్స్ కూడా కరెక్ట్గా ఫంక్షన్ అవ్వవు. ఎక్కువ కరెంట్ పోయినప్పుడు ఎట్లాగైతే పాడవుతాయో ఇట్లా కూడా చేయి కాలు ఎక్కువ కొట్టుకోవడము లేకపోతే బాడీ అంతా కొట్టుకోవడం అట్లా జరుగుతాయి అన్నమాట. ఆ టైంలో పేషెంట్కి స్పృహ ఉండదు. కొన్నిసార్లు స్పృహ ఉండొచ్చు కానీ నైట్ ఎక్కువ శాతం స్పృహ ఉండదు. వాళ్ళకి ఎక్సెస్ ఫైరింగ్ వల్ల కొట్టుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొట్టుకోవడం ఒకటే కాకుండా ఇంకా లక్షణాలు ఉంటాయి. అవి ఫిట్స్ అని తెలియక భూత వైద్యుడి దగ్గరికి లేకపోతే ఏదో గాలి సోకింది అనుకొని పేషెంట్ని వేరే వేరే చోట్లకి తిప్పుతూ ఉంటారు. ఇంకెలా ప్రెజెంట్ అవుతారంటే ఫిట్స్ ఉన్న వాళ్ళు కొయ్య బొమ్మల కాసేపు కదలకుండా అలా ఉండిపోవడం, ఇలా కళ్ళు నిమరేయడం ఇట్లా చేస్తుంటారు అనమాట. ఇది ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటుంది. అది ఫిట్స్ అని తెలియక పాప సరిగా క్లాస్లో కాన్సన్ట్రేట్ చేయట్లేదు, సరిగా చదవట్లేదు, ఆకతాయిగా ఉంటుంది అట్లా అనుకుంటారు. కానీ నిజానికి అది కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటారు. వింటూ ఉంటారు క్లాసు, సడన్ గా ఇలా అంటారు, మళ్ళీ మామూలు అయిపోతారు. కింద పడిపోవడం ఉండదు, కొట్టుకోవడం ఉండదు, ఏం ఉండదు. కాసేపు కొయ్య బొమ్మలో అలా నించుకుపోతారు అంతే. ఆ టైంలో వాళ్ళకి మనం ఏం చెప్పినా అర్థం కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా వాళ్ళకి తెలియదు. ఇట్లా చిన్నపిల్లలు ఉంటుంది, దానికి అవే తగ్గిపోతాయి కూడా. కొన్ని ఇంకా రకాలు ఉంటాయి. ఎట్లా అంటే చేయి కాలు కొట్టుకోవడం ఏమి ఉండవు, కాసేపు ఇట్లా కళ్ళు ఆర్పడం, పెదాలు నిమ్ముకోవడం, చేతులు ఇలా అనుకోవడం, ముక్కు తుడుచుకోవడం ఇలాంటివన్నీ ఉంటుంటాయి అన్నమాట. అవి కూడా ఫిట్స్. అవి తెలియక ఏదో గాలి సోకింది అనుకొని భూత వైద్యుడు ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. సో ఇవి కూడా ఫిట్సే. మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే నన్ను సంప్రదించండి. థ్యాంక్ యూ.